ప్రియ స్నేహితులారా, ప్రేమ నమ్మకము కలిగిన మన ప్రభువుల వారి మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఎంతో ప్రేమించే దేవుడు మన దేవుడు. అవి మీరితే ఎంత దీర్ఘశాంతుడో అంత కోపము కూడా ఉంటుంది ఆయనకి. మరి ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. 29వ అధ్యాయం 18వ వాక్యం నుంచి. ఇదే యెహోవా వాక్కు. వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో తండ్రి వారిని అటు ఇటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయకారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. ఆయన ఆజ్ఞ ఆలకించి పాటించమని చెప్తున్నారు. నా నామమును బట్టి మీరు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయ కుమారుడైన అహాబును గూర్చియు, మయసేయ కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సిద్కియాను గూర్చియు ఈలాగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించును, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతి తెలుసుకొనిన వాడనై సాక్షిగా నున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. ఎంతటి శిక్ష, ఎంతటి కోపాగ్ని ప్రభువు దగ్గర ఉన్నది. ఆయనకి ఇష్టముగా ఉంటే ఎంతో ప్రేమగా చక్కగా చూసుకుంటాడు. కుటుంబాలని కడతాడు, స్వస్థపరుస్తాడు. మన వ్యాపారాలని, వ్యవసాయాలని, సస్యవృద్ధిని, తొలకరి వర్షము, కడవరి వర్షము ఇస్తాడు. మంచి జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం ఇస్తాడు. ఆయనకి ఇష్టముగా ఉంటే ఎన్నైనా దీవెనలు కుమ్మరించగల సమర్థుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.